హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే బ్రహ్మంగారి మఠంలోని పోలేరమ్మ టెంపుల్, ప్రధానమైన పోలేరమ్మ టెంపుల్ ఏదైతే ఉందో పోలేరమ్మ నగర్లోని పోలేరమ్మ టెంపుల్ సంబంధించి మనం వీడియో అయితే చూపిస్తున్నాము. దీనికి సంబంధించి పోలేరమ్మకి మొక్కులు తీర్చుకునేవారు ఆ విధంగా పొంగళ్ళు అయితే అక్కడ పెడుతూ ఉంటారు. దానికి సంబంధించి పోలేరమ్మ గుడికి లోపలికి సంబంధించి నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఇది బయట వైపు ఉన్న వసతుల గురించి ఏమేమి ఉన్నాయని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనకి ఇక్కడ పక్కన షెడ్ కనిపించింది కదా, ఇక్కడ ఈ బ్రహ్మంగారి మఠం ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడ లేని ఒక వేరే పద్ధతి ఇక్కడైతే ఉంటుంది. అది ఏంటంటే నాన్ వెజ్ పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఈ పక్కన కనిపించేదన్నీ కూడా పొంగళ్ళు పొంగిస్తూ ఉన్నారు. పోలేరమ్మ పొంగళ్ళు పెడుతుంటారు కదా సహజంగా. ఈ నాన్ వెజ్ పద్ధతి అనేది వాళ్ళు భక్తులు మొక్కుకున్న మొక్కులను బట్టి అయితే ఉంటుంది. ఇది వంటశాల, వంట చేసుకోవడానికి పెద్ద షెడ్ అయితే ఏర్పాటు చేశారు. దాని పక్కన చుట్టుపక్కల ఏరియా కూడా చాలా చక్కగా ఉంది. ఇకపోతే ఈ భక్తులు మొక్కుల గురించి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలంటే నాన్ వెజ్ అనేది ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల బ్రహ్మంగారి మఠం ఏరియాలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పోలేరమ్మ దగ్గర మాత్రం ఈ విధానం అయితే కొనసాగుతూ ఉంటుంది. కోడి కానీ, మేక కానీ, పొటేలు కానీ ఇట్లా బలిస్తూ ఉంటారు వారి వారి మొక్కుల ప్రకారం. ఈ బ్రహ్మంగారి మఠం ఏరియాలో ఈ ఒక్క చోట తప్పితే మిగతా ఎక్కడ కూడా నాన్ వెజ్ విధానం ఎక్కడ కూడా టెంపుల్స్ ఏరియాలో ఉండదు. ఈ పోలేరమ్మ వద్ద మాత్రమే ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించి నేను ఎక్కువగా చూపించడానికి ఎందుకు పోలేరమ్మ టెంపుల్ ఎక్కువగా చూపిస్తున్నానంటే, ఈ మధ్య ఈ ఏరియా అంతా కూడా రీమోడల్ చేశారు. చూడటానికి అయితే చాలా చక్కగా ఉంది. విశాలమైన ప్రాంగణం ఉంది, బాగుంది.